హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో టక్స్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకుంటాం కదా. ఆ షేప్ బెల్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకొక షేప్ బెల్ట్ను కూడా తీసుకొని మనం నార్మల్గా అటాచ్ చేసుకుంటాము. అలా అటాచ్ చేసుకొని షేప్ బెల్ట్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో టక్స్ వేసుకున్న దగ్గర పైకి తీసుకొచ్చేసి స్టిచ్ చేసుకునేప్పుడు మనం కుట్టుకోవడానికి ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచుకుంటాం కదా. ఆ క్లాత్ అనేది పైకి కనిపిస్తూ పీచులన్నీ పైకి లేచి చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది, స్కిన్కి కూడా ఇరిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా కంఫర్టబుల్గా ఉండడానికి పాకెట్ లాగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దామండి. ఆ మిగిలిన క్లాత్ లోపలికి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్నట్లు నార్మల్గా మనం మొత్తం కూడా బ్లౌజు ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో ఆ విధంగా స్టిచ్ చేసి మొత్తం ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా సన్నగా మడత పెట్టుకొని షేప్ పట్టీని పైవైపుకి తీసుకొని మొత్తం కూడా పాకెట్ లాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. షేప్ పట్టీ లోపలికి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా వెళ్ళేలాగా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తూ మీరు కనుక ట్రై చేస్తే, అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుందండి. నేను చెప్పేదానికంటే కూడా వీడియోలో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ మీరు ట్రై చేస్తే కనుక చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కుడుతూ ఉన్న వాళ్ళకైతే, రెగ్యులర్గా కుడుతూ ఉన్న వాళ్ళకైతే ఇలా కుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మంచిగా పాకెట్ లాగా కుట్టేసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లోపలికి మడ తీసుకొని పెట్టుకున్నాం కదా, అది ఎక్కడ కూడా స్టిచ్చింగ్లోకి రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. లేదంటే మరలా మొత్తం కుట్టు మొత్తాన్ని కూడా విప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నీట్గా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా మిగిలిన క్లాత్ని అంతా కూడా కట్ చేసేసుకొని మనం రివర్స్ చేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా నీట్గా అయితే మనం స్టిచ్ చేసుకోగలుగుతామండి. ఇదంతా కూడా ఒక రోజులో వచ్చేస్తుందా అంటే రాదు. మనం కుట్టుకుంటూ ఏదైనా కొత్తది చేస్తున్నామంటే ఒక 2-3 సార్లు మనం ట్రై చేస్తే కానీ రాదు. కాబట్టి డైరెక్ట్గా మంచి బ్లౌజ్ మీద ప్రయత్నించకుండా నీట్గా వేరే బ్లౌజ్ మీద ట్రై చేసుకొని కుట్టుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.